గౌతమ్ గారు ఇది? అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే లోపే సార్ ఇలా అన్నారు. అనడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందిరా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాడు రాలేదని చెప్పినా ఈయనే కాశ్మీర్ వెళ్లేలా ఉన్నారు. అలా జరిగితే మరి ఆయనకి నిజం తెలిసిపోతుంది. మరిప్పుడేం చేద్దాం? అదే అర్థం కావడం లేదండి. కానీ ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. లేకపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఏంటి ఇద్దరు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఓ, శ్రావ్య పెళ్లి ఎలాగో జరిగిపోతుంది, ఇక నన్ను ఎలా వదిలించుకుందామని ప్లాన్ చేస్తున్నారా? నీ గురించి కాదులే అదితి. కానీ నేను మాత్రం నా విషయం తేల్చుకుందామని వచ్చాను. చెప్పు గౌతమ్, నా విషయం ఏం చేస్తావు? నాకేదో న్యాయం చేస్తా అన్నావు కదా, ఏంటా న్యాయం? అదితి, ఇప్పుడు ఎందుకు ఈ విషయం? తర్వాత మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు? ఇన్ని రోజులు శ్రావ్య పెళ్లి అడ్డం ఉంది కాబట్టి నేను వెయిట్ చేశాను. ఇప్పుడు తన పెళ్లి కూడా అయిపోబోతోంది. నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్ ఏంటి? చెప్పు గౌతమ్, నన్నేం చేయాలనుకుంటున్నావు? ఏంటి అదితి, నువ్వు ఇలా సడన్ గా వచ్చి ఇలా అడిగితే నేనేం చేయని చెప్పు. సడన్ గా ఏంట్రా? పీటల మీద కూర్చుని నీకోసం ఎదురు చూస్తుంది అని తెలిసి కూడా దాన్ని చేసుకొచ్చినప్పుడు తెలీదా దీనికి సమాధానం చెప్పాలని? ఆయన తను మాత్రం మన ఇంట్లో ఇలా ఎన్ని రోజులని ఉంటుంది? నిజమే, అసలే బయట జనం పావల విషయాన్ని 10 రూపాయలు చేసి మాట్లాడుకుంటారు. చూడు గౌతమ్, నీకు ఆల్రెడీ చెప్పాను, నీ వల్ల నష్టపోయిన అదితికి నువ్వే న్యాయం చెయ్యాలని. అది ఏం చేస్తావో, తనని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. కానీ ఈరోజు తన విషయం తేలిపోవాలి. శ్రావ్యకొక న్యాయం, తనకొక న్యాయం జరగకూడదు. చెప్పు. రాజు, హెడేక్గా ఉంది, వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే మేడం. ఏం ఆలోచిస్తున్నావు యామిని? నాకిష్టం లేకపోయినా నందు శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టుకున్నాడు. అదితి గతేంటో అర్థం కావడం లేదు. నందు వాడి లైఫ్ వాడు చూసుకున్నాడు. అదితి కూడా రియలైజ్ అవ్వాలి. గౌతమ్ చేసుకున్న పెళ్లిని యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా అక్కడే ఫూలిష్గా ఉండిపోతే టైం వేస్ట్. పైగా పబ్లిక్లో ఈ విషయం తెలిస్తే నవ్వుల పాలవుతాం. అంటే అదితి గౌతమ్ని వదులుకోవాలా? ఎప్పుడైనా చేయాల్సిందదే. అదేదో ఇప్పుడే చేస్తే బెటర్. అదితికి టైం, మన పరువు మిగులుతుంది. కన్న కూతుర్ని ఓడిపోమని చెప్తున్నారు. మీరసలు కన్న తండ్రేనా? కన్న తండ్రిని కాబట్టి నా కూతురు ఇంకా ఓడిపోకూడదని చెప్తున్నాను. వాస్తవాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటే జీవితం అంత బాగుంటుంది. నేను చెప్తే వినదు. నువ్వే నచ్చజెప్పి అదితిని ఇంటికి తీసుకురా. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే కొన్ని రోజులకంతా సర్దుకుంటుంది. అదితికి ఆ ఇంట్లో వాళ్లతో పాటు ఈ ఇంట్లో కూడా శత్రువులు తయారయ్యారు. అదక్కడ ఒంటరిగా పోరాటం చేస్తుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి వేరే సంబంధాలు చూస్తానంటారా? మేడం, కాఫీ. సార్, మీకు కూడా కాఫీ తెమ్మంటారా? అవును, ఆ మధ్య మీ వాళ్ళని వెతకాలన్నావు కదా? అవును సార్. వాళ్ళు మొత్తం ఎంతమంది? టాపిక్ డైవర్ట్ చెయ్యకు రవి.
మనం ఆ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా కాఫీ తాగు. అవును, వాళ్ళ ఫొటోస్ ఏమైనా తెచ్చావా? తెచ్చాను సార్. తనేమీ అనదలే, ఇవ్వు. ఫోన్లో ఉన్నాయి సార్. చూపించు. మీకు ఇంటి సమస్యల కంటే బయట సమస్యలే ఎక్కువైపోయాయి. యామిని, తను ఈ ఇంట్లో మనిషే, ఇక్కడే కదా పనిచేస్తున్నాడు. పావనాగ్రి పంకజం